2024లో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ పరంగా కూడా భారీ దెబ్బలు తప్పడం లేదు. ఫస్ట్ ఫ్యామిలీ పరంగానూ దిమ్మ తిరిగే దెబ్బలు రుచి చూస్తున్నారు. ఆఖర్లో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. హ్యాట్రిక్ కొట్టాలన్న కోరిక కలగానే మిగిలిపోయింది. కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. కొద్ది రోజులకే కేసీఆర్ తుంటికి గాయం కావడంతో కుటుంబంలో పొరపొచ్చాలే అందుకు కారణమని ఒక ప్రచారం జరిగింది. ఏదేమైనా మునుపటి కేసీఆర్ పవర్ ఇప్పుడు కనిపిస్తున్నది. ఫామ్ హౌస్ కి పరిమితమైన ఆయన పెద్దగా బయటకు రావడం లేదు. ఒకే ఒక రోజు అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేసి వెళ్లిన కేసీఆర్ మళ్లీ అటువైపు తలెత్తి చూడలేదు. కాస్త అసెంబ్లీకి వచ్చి మాట్లాడు స్వామి అని సీఎం రేవంత్ సెటైర్లు వేసిన కేసీఆర్ వైపు నుంచి సమాధానం కరువైంది. అది కేసీఆర్ లో నిర్వేదమా లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతిపెద్ద తప్పు చేసే వరకు వేచి చూడాలన్న నిర్ణయమా అన్నది అర్థం కావడం లేదు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నాయకుడు మొహం చాటేశాడని మాత్రం బీఆర్ఎస్ లో అసంతృప్తి రేగుతోంది. లోక్సభ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాసిని సీట్లైనా వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్ లోక్సభకు ఒక ఎంపీని కూడా పంపించుకోలేకపోయింది. పార్టీకి కంచుకోటగా భావించే ఉత్తర తెలంగాణలో సైతం తెల్లమొహం వేయాల్సి వచ్చింది. గుండు సున్నా చేతికి అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు విలవిల్లాడిపోతున్నాయి. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి భారీగా ఫిరాయింపులు జరగడం దుశ్శకునంగా భావిస్తున్నారు. పార్టీ అగ్రశ్రేణి నాయకత్వంలోనే విశ్వాసం తగ్గిపోయిందని చెప్పుకోవాల్సి వస్తోంది. అందుకు దానం నాగేందర్, కడియం శ్రీహరి కుటుంబం, కె కేశవరావు ఫ్యామిలీ నిష్క్రమణను ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరుస ఇబ్బందులతో కునారిల్లుతున్న బీఆర్ఎస్ కు కేసీఆర్ తనయ్య కల్వకుంట్ల కవిత అరెస్టుతో మరో దెబ్బ తగిలింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా కవిత అరెస్టు సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందే జరిగింది. దాన్ని కూడా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. 5 నెలలు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చిన కవిత విశ్రాంతి పేరుతో చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరుంటారు, ఎవరు వీడిపోతారు? ఈ ప్రశ్న రోజువారీగా వినిపిస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. కేవలం పార్టీ ఫిరాయింపుల సమస్య కారణంగా వాళ్ళు మౌనం వహిస్తూ అనధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 ఎమ్మెల్యేలను కూడా ఆ ఖాతాలో వేయాల్సిందే. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు లాంటి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కేడర్ కూడా డీలా పడిపోయారని చెప్పక తప్పదు. కింది స్థాయిలో తమకు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారన్న అసంతృప్తి, అనిశ్చితి వారిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దానికి అగ్రనాయకత్వం నుంచి సైతం సమాధానం లేదు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిని అరెస్టు భయం వెంటాడుతూనే ఉంది. వేర్వేరు కేసుల్లో వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉంది. శత్రు శేషాన్ని బయటుంచేందుకు సీఎం రేవంత్ సిద్ధంగా లేరు. పైగా గతంలో తనను అరెస్ట్ చేసి ఊచలు లెక్క పెట్టించిన పార్టీ కావడంతో సహజంగానే బీఆర్ఎస్ పై సీఎం కు ఆగ్రహమే ఉంటుంది. ఈ క్రమంలో 2025లో ఏం జరగబోతోంది, వచ్చే క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్థంలో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశం.